సాధించాలనే విద్యార్థులకు శుభవార్త. మార్చి 25, 2021న 80,000కు పైగా ఉద్యోగాలతో నోటిఫికేషన్. క్వాలిఫికేషన్ 10th పాస్. వయసు 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల వరకు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాల సడలింపు. ఓబీసీలకు 3 సంవత్సరాల సడలింపు. ఎత్తు పురుషులకు 170 సెంటీమీటర్లు, మహిళలకు 157 సెంటీమీటర్లు. ఎస్ఎస్సి జీడీ 2016 కానిస్టేబుల్స్ లో ప్రపంచం సృష్టించిన షాప్ ఇన్స్టిట్యూట్. అలాగే 2018 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ ఫలితాల్లో విజయం సాధించిన కొంతమంది మా విద్యార్థుల మనోభావాలు. హాయ్ అండి, నా పేరు భూమి అండి. నేను ఇలా శామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నానండి. నాకు ఇలా ఎస్ఎస్సి జీడీ వచ్చిందండి. నా పేరు జి మణికంఠ. నేను విజయనగరం జిల్లా వాసిని. 2018 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క ఫలితాల్లో నేను సిఐఎస్ఎఫ్ జాబ్ సంపాదించానండి. నా పేరు నరేష్. ఎమ్మెగనూరు కర్నూలు జిల్లా నుంచి వచ్చాను. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో. నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ గెద్దనపల్లి గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాను. నా పేరు జి విజయ్ కుమార్. నేను 2018 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. నా పేరు వెంకటేష్. నేను శ్రీకాకుళం జిల్లా మాది. రీసెంట్గా వచ్చిన ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్లో 2018 సిఐఎస్ఎఫ్కి సెలెక్ట్ అయ్యాను. నా పేరు గౌరవబాబు. మాది విజయనగరం జిల్లా మెంటాడ మండలం రావంద గ్రామం. నేను ఇటీవలే విడుదలైన ఎస్ఎస్సి జీడీ ఫలితాల్లో సిఎస్ఎఫ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. నా పేరు కే వేణుగోపి. నేను రీసెంట్గా రిజల్ట్ వచ్చిన ఎస్ఎస్సి జీడీలో సిఎస్ఎఫ్ జాబ్ సెలెక్ట్ అయ్యాను. నా పేరు భాగ్యలక్ష్మి. ఈ రీసెంట్గా రిలీజ్ అయిన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సిఐఎస్ఎఫ్ సెలెక్ట్ అయ్యాను. నా పేరు మురళి. నాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఇటీవల విడుదలైనటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2018 ఫలితాలలో నేను సిఎస్ఎఫ్కి సెలెక్ట్ అయ్యాను. నా పేరు కె ప్రశాంత్ కుమార్. నేను విశాఖపట్నం నుండి వచ్చానండి. జాయిన్ అయిన అతి తక్కువ సమయంలోనే 2018 ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి నేను సెలెక్ట్ అయ్యానండి. దీంతోపాటు మరో 3 ఉద్యోగాలు కూడా సెలెక్ట్ అయ్యాను. మన గవర్నమెంట్ సచివాలయంలోని, మళ్ళీ ఆర్పిఎఫ్లోనే వేరే యాన్సిలరీ పోస్ట్ వచ్చింది. అలాగే జీడీకి కూడా వెళ్ళాను. జీడీ కూడా సెలెక్ట్ అయ్యాను. నా పేరు ఎం వరాల నాయుడు. మాది విజయనగరం. నేను ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యాను. మై నేమ్ ఈజ్ ఎస్ దొరబాబు. నాది విశాఖపట్నం డిస్టిక్. ఐఎమ్ రీసెంట్లీ సెలెక్టెడ్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఇన్ ఎస్ఎస్సి జీడీ. నా పేరు లంక సత్యనారాయణ. నేను రీసెంట్గా ఇండియన్ కోస్ట్ గార్డ్ సెలెక్ట్ అయ్యాను. ఇండియన్ నేవీలో సెలెక్ట్ అయ్యాను. నా పేరు బర్ల శేఖర్. మాది నడిగల్ల గ్రామం, సీతనా మండలం, విజయనగరం జిల్లా. నేను శామ్ ఇన్స్టిట్యూట్లో చదివి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్లో సిఐఎస్ఎఫ్ జాబ్ సంపాదించాను. విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పరిస్థితులు బలహీనుల్ని శాసిస్తాయి, వివేకవంతులకి ఉపకరిస్తాయి, విజేతలను తయారు చేస్తాయి అనే మాట కొద్ది మందిని చూస్తున్నప్పుడు నిజమనిపిస్తుంది. విజేత ప్రతి పరిస్థితిని కూడా తనకి అనుకూలంగా, తన అభివృద్ధికి సోపానంగా మార్చుకుంటాడు. అలాంటి విజేతల్లో ఒక విజేతను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కంప్యూటర్ రంగాన్ని ఏలుస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. అతడు 10th క్లాస్ పరీక్షలు రాశాడు. ఆ సంవత్సరం వాళ్ళ నాన్నగారు కృష్ణా జిల్లాలో ఓ మారుమూల ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఆయన. వాళ్ళ నాన్నగారు దాదాపు 12 ఎకరాలు వ్యవసాయం కౌలుకు తీసుకుని చేయడం జరుగుతుంది. వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే కుర్రాడితో, నిన్ను బాగా చదివిస్తాను, నువ్వు 10th క్లాస్ మంచి మార్కులతో పాస్ అయితే అని చెప్పేసి అంటే, ఆ కుర్రాడికి కంప్యూటర్స్ అంటే చాలా ఇష్టం. కాబట్టి కంప్యూటర్ ఇంజనీర్ కావాలని చెప్పి 10th చాలా కష్టపడి చదివాడు. ఈ 12 ఎకరాల వ్యవసాయం చేస్తున్నటువంటి తండ్రి గారు కూడా చాలా కష్టపడే వ్యవసాయం చేశాడు. కానీ పరిస్థితులు, ప్రకృతి అన్నీ ఒకే విధంగా మనకు అనుకూలంగా ఉండవు. కాబట్టి ఆ సంవత్సరం వరదలు తీవ్రంగా రావడంతో ఆ 12 ఎకరాలు కూడా దారుణంగా నాశనం అయిపోయాయి. కుర్రాడు 10th క్లాస్ పాస్ అయ్యాడు. కానీ ఈ వ్యవసాయం నాశనం కావడంతో దాని యొక్క అప్పులు తీర్చడం కోసం, తండ్రి చేసినటువంటి అప్పులు తీర్చడం కోసం తండ్రి కొడుకు ఇద్దరూ కూడా కూలీ పనులకు వెళ్ళడం ప్రారంభించారు. చూడండి, 10th పాస్ అయినప్పటికీ కూడా ఇంట్లో పరిస్థితులు అనుకూలించకపోవటం వల్ల అతడు చదువుని ఆపేసి
కూలి పనులకు వెళ్ళడం ప్రారంభించాడు. తండ్రికి సాయంగా అప్పులు తీర్చడానికి, వడ్డీలు కట్టడానికి అతడు కూడా వెళ్ళిపోతున్నాడు కూలి పనికి. కానీ అతడిలో కంప్యూటర్ పట్ల ఉన్నటువంటి ఆసక్తి మాత్రం తగ్గలేదు. ఎప్పుడైనా సమయం దొరికితే లైబ్రరీకి వెళ్ళి కంప్యూటర్ పుస్తకాలు ఏవైనా ఉంటే చదవటం అనేటటువంటిది ప్రారంభించేవాడు. కారణం ఏమిటి అంటే విజేత యొక్క లక్షణం ఇది. అతడు సమయం దొరికిన ప్రతిసారి అతడి అభివృద్ధికి ఉపయోగించుకుంటాడు తప్పించి అనవసరంగా వృధా చేయడు. ఈ తరుణంలో ఏం జరిగింది అంటే ఒకానొక సందర్భంలో వాళ్ళ నాన్నగారు అన్నాడు, ఏమనంటే, నాయన సంక్రాంతి పండుగ వస్తుంది కదా, నువ్వు కొత్త బట్టలు తీసుకో అని చెప్పి ఒక 700 రూపాయలు ఇచ్చి కొత్త బట్టలు తీసుకోమని చెప్పి టౌన్కి పంపించారు. సో ఈ కుర్రాడు కొత్త బట్టలు తీసుకోవడానికి టౌన్కి వెళ్ళాడండి. టౌన్కి వెళ్తే ఇక బట్టల షాపులోకి వెళదామని చెప్పేసి కాలు బట్టల షాపు లోపల అడుగు పెట్టేటటువంటి పరిస్థితుల్లో పక్కనే ఒక బోర్డు అతన్ని ఆకర్షించింది. ఏమని రాస్తుందంటే ఆ బోర్డు మీద 700 రూపాయలకే PGDCA నేర్పించబడును అని చెప్పి రాసింది. సో ఇతడు 700 రూపాయలతో బట్టలు కొనుక్కోవాలా లేదా కంప్యూటర్ కోర్సు నేర్చుకోవాలా అనేటటువంటి సందిగ్ధంలో పడ్డాడు. చూడండి, విజేత ఎప్పుడూ కూడా ఖర్చు చేయడు, పెట్టుబడి పెడతాడు. అతడు ఇన్వెస్ట్ చేస్తాడు. అతడి సమయాన్ని కానీ అతడి డబ్బుని కానీ దేన్నైనా సరే పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతాడు తప్పించి ఖర్చు చేయడానికి, వృధా చేయడానికి ఇష్టపడ్డాడు. అతడు ఆలోచించాడా ఆ కుర్రాడు, 10th క్లాస్ పాస్ అయినటువంటి ఆ కుర్రాడు యొక్క బ్రెయిన్లో అనిపించింది, నేను బట్టలు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, కానీ కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటే అది నా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పేసి బట్టలు కొనుక్కోకుండా ఎక్కడ జాయిన్ అయిపోయాడంటే కంప్యూటర్ కోర్సులో జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోయి సాయంత్రం ఇంటికి వచ్చాడు. వాళ్ళ నాన్నగారు అన్నారు, ఎరా బట్టలు ఇవి అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, లేదు నేను ఇలా కంప్యూటర్ కోర్సులో జాయిన్ అయ్యాను అని చెప్పేసి అంటే వాళ్ళ నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు. మనలాంటి పేదవాళ్ళకి కంప్యూటర్లు గట్టా ఎందుకు, అప్పులు తీర్చలేక మనం కూలీ పనికి వెళ్తున్నాను, కంప్యూటర్స్ నేర్చుకుని ఏం చేస్తావు అని చెప్పేసి తిట్టినప్పటికీ కూడా అతడు ఎట్టి పరిస్థితుల్లో అయినా నేను కంప్యూటర్ నేర్చుకోవాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు విద్యార్థులు తమ తల్లిదండ్రులతో గొడవ పడుతూ ఉంటారు. నాకు సెల్ ఫోన్ కొనివ్వాలి, నాకు బైక్ కొనివ్వాలి, ఇలా గొడవ పడుతూ ఉంటారు. కానీ విజేత అభివృద్ధి కోసం తల్లిదండ్రులతో గొడవ పడతాడో, అనవసరంగా గొడవ పడడో. సో తల్లిదండ్రులు అతని ఆశయాన్ని గౌరవించారు. పోన్లే వెళ్ళు నాయనా అని చెప్పి పంపించారు. వాళ్ళ ఊరు నుంచి ఉదయం ఒక బస్సు ఉంటుంది, మళ్ళీ సాయంత్రం అదే బస్సులో రావాలి. కంప్యూటర్ కోర్సు కోసం ఇతను ఏం చేసేవాడంటే తెల్లవారుజామునే లేచి క్యారేజీ పెట్టుకుని ఉదయమే బయలుదేరి వెళ్ళేవాడు, మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వచ్చేవాడు. కంప్యూటర్ కోర్సు 1-2 గంటలు ఉంటుంది. 2 గంటలు పూర్తయిపోయిన తర్వాత అతడు ఏం చేయాలో అర్థం కాలేదు. బోల్డ్ అంత సమయం దొరికింది కంప్యూటర్ కోర్సులో, ఆ విజయవాడలో కంప్యూటర్ కోర్సు నేర్చుకునేటప్పుడు. సహజంగా అదే ప్లేస్లో కనుక మనం ఉన్నాం అనుకోండి, సామాన్య విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడంటే సరదాగా బలాదూరు తిరగడం, సినిమాలు షికార్లు తిరగడం, రోడ్ల వెంబట తిరగడమో చేస్తూ ఉంటాడు. కానీ విజేత ప్రతి క్షణాన్ని తన ఆశయ సాధన కోసం ఉపయోగించుకుంటాడండి. వాడు అవకాశాల కోసం ఎదురు చూడడు, అవకాశాలను సృష్టించుకుంటాడు. సో ఇతను ఒక విజేత కాబట్టి ఏం చేశాడు అని చెప్పేసి అంటే ఆ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లోనే ఉండి 2 గంటల కోర్సు అయిపోయిన తర్వాత ఆ కంప్యూటర్ ఫ్యాకల్టీకి వీళ్ళకి సాయం చేస్తూ అక్కడ వస్తువులు గట్టా సర్దుతూ వాళ్ళకి సహాయంగా ఉన్నాడు. ఉంటూ ఖాళీ దొరికిన ప్రతిసారి అతడి యొక్క కోర్సుని ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాడు. అంతేకాకుండా కొత్త కోర్సులు ఏవైనా వస్తే వాటిని నేర్చుకోవడం మొదలుపెట్టాడు. 6 నెలల్లో PGDCA కోర్సు పూర్తయిపోయింది. ఇతడి యొక్క ఒబీడియన్స్, ఇతడు నేర్చుకోవడానికి ఇతడు ఉన్నటువంటి తపనను చూసినటువంటి ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమన్నారంటే, నాయన పక్కనే బట్టల షాప్లో కంప్యూటర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది, నువ్వు జాయిన్ అయిపో అని చెప్పేసి అంటే ఆ కుర్రాడు జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిన తర్వాత అతడి టార్గెట్ కంప్యూటర్. అందువల్ల ఏం చేశాడు అని చెప్పేసి అంటే ఆ షాపులో ఏమాత్రం ఖాళీ దొరికినా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి రావడం, ఇన్స్టిట్యూట్కి వచ్చి కొత్త కోర్సులు ఏమైనా వస్తే నేర్చేసుకోవడం, ఇలా చేశాడు. కొద్ది కాలానికి ఈ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు చాలా అద్భుతంగా నేర్చుకున్నావు కాబట్టి నువ్వే మా ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఫ్యాకల్టీగా జాయిన్ చేసుకున్నారండి. చూడండి, ఆ తరువాత ఇతడు ఫ్యాకల్టీగా ఒక అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోయాడు. చివరికి ఆ కంప్యూటర్ ఇన్స్టిట్యూటే అతడు సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత జావా కోర్సుల్లో ద యంగెస్ట్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్గా ఎదగడం జరిగిందండి. అతడే కోటిరెడ్డి సరిపల్లి. అతడు హైదరాబాదులో అడుగుపెట్టాడు. అతడి టార్గెట్ మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం పొందడం. సో దాంతో ఏం చేశాడు అంటే మైక్రోసాఫ్ట్ టీమ్ లీడర్ కోసం నోటిఫికేషన్ పడితే, ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ హెడ్ కోసం నోటిఫికేషన్ పడితే అతడు అప్లికేషన్ పెట్టాడు. అన్ని ఇంటర్వ్యూలు అన్ని ఫేజులు కూడా పూర్తి చేసుకుని ఫైనల్ ఫేజ్కి వస్తే
ఫైనల్ ఫేజ్లో అతను అడిగినటువంటి క్వశ్చన్ ఏమిటి అంటే, ఒక 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థికి దేశవ్యాప్తంగా కీలకమైనటువంటి ఈ పోస్ట్ని మేము ఎలా ఇమ్మంటారు అని చెప్పేసి అడిగితే ఆ కుర్రాడు చెప్పినటువంటి సమాధానం చూడండి. ఏమన్నాడో తెలుసా? ఒక ఇంజనీరింగ్ మధ్యలోనే మానేసినటువంటి వ్యక్తి పెట్టినటువంటి కంపెనీ మైక్రోసాఫ్ట్. అలాంటి కంపెనీలో ఒక 10th క్లాస్ పాస్ అయినటువంటి వ్యక్తి పనిచేయటం తప్ప అని చెప్పేసి అడిగాడు. దీనితో అతడికి మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం ఇవ్వడం అనేటువంటిది జరిగిందండి. సో దాదాపు 10 ఏళ్ల పాటు మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం చేసిన తర్వాత అతడు ఏం చేశాడు అని చెప్పేసి అంటే, ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, కీలకమైన పోస్టుకు రాజీనామా చేసి అతడు సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. అదే కోటి గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్. ఈ సంస్థ ఏదైతే ఉందో ఇది 100 కోట్ల టర్నోవర్తో ఇప్పుడు అద్భుతంగా ముందుకు వెళుతుంది ఆ కోటిరెడ్డి సరిపల్లి గారి యొక్క నాయకత్వంలో. చూడండి, 10th క్లాస్ పాస్ అవ్వడం ఎక్కడ, దారుణమైన పేదరికంలో ఉండడం ఎక్కడ, కేవలం పట్టుదలను పెట్టుబడిగా పెట్టుకుని ఆశయాన్ని సాధించుకుంటూ అడుగులు ముందుకు వేయటం ఎక్కడ. మనం డిగ్రీలు పాస్ అయిపోయి, పీజీలు పాస్ అయిపోయి, ఇంజనీరింగ్లు పాస్ అయిపోయి, నాకు అది లేదు ఇది లేదు అని చెప్పి, నాకు ఆ అవకాశం లేదు ఈ అవకాశం లేదు అని చెప్పేసి మనం మాటి మాటికి మన తల్లిదండ్రులను, దేశాన్నో, మరొక దాన్నో తిట్టుకుంటూ, మన యొక్క జాతకాన్నో తిట్టుకుంటూ మన జీవితాన్ని గడుపుతున్నాం. కానీ అతడు దేన్ని తిట్టుకోలేదు. తన ప్రతి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడో. అతడు తన సమయాన్ని ఖర్చు చేయలేదు, పెట్టుబడిగా పెట్టాడు. తన యొక్క శక్తి సామర్థ్యాలను ఖర్చు చేయలేదు, పెట్టుబడిగా పెట్టాడు. తన యొక్క నైపుణ్యాల్ని అనవసరంగా వాడుకోలేదు, పెట్టుబడిగా పెట్టాడు. మరి మీరు మీ యొక్క సమయాన్ని ఖర్చు చేస్తున్నారా, పెట్టుబడిగా పెడుతున్నారా? మీ నైపుణ్యాలని ఖర్చు చేస్తున్నారా, పెట్టుబడిగా పెడుతున్నారా? మీ యొక్క శక్తి సామర్థ్యాలని అనవసరంగా సెల్ ఫోన్ చాటింగుల్లోనో, సినిమాల్లోనో, షికారుల్లోనో, పనికిరాని కబుర్లలోనో, నిద్రలోనో, బద్ధకంలోనో వృధా చేస్తున్నారా? భవిష్యత్తును నిర్మించుకోవడానికి పెట్టుబడిగా పెడుతున్నారా? ఆలోచించండి విద్యార్థులారా. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. విజయము అనేది ఆకాశాన్ని చీల్చుకుంటూనో, భూమిని బ్రద్దలగొట్టుకుంటూనో రాదు. మీరు చేసినటువంటి పనుల కారణంగా, మీరు ఉపయోగించినటువంటి మీ యొక్క శక్తి సామర్థ్యాల కారణంగా, మీరు వేసిన ప్రణాళికల కారణంగా అది ఆవిర్భవిస్తుంది అనే విషయాన్ని మర్చిపోకండి. సో మీ సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోండి. అవకాశాలని రాకపోతే వాటిని సృష్టించుకోండి. మీ శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాలను పెంపొందించుకోండి. విజేతలుగా మారండి. మారతారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నూతన బ్యాచ్ ప్రారంభం ఏప్రిల్ 2, 2021. ఒక బ్యాచ్ మాత్రమే. అడ్మిషన్లకై త్వరపడండి. మరిన్ని వివరాలకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ, సెల్ 9848256254 మరియు 9848136254. శ్యామ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, సెల్ 8892621234 మరియు 8892721234.